బ్రదర్స్ శ్రావణ వేడుకలు అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. ఈ ఆర్టిస్టులకి డైరెక్టర్లకి మధ్య చిన్న చిన్న విభేదాలు రావడం, సపోజ్ మీకు కోట గారితో వచ్చినట్టుగా ప్రకాష్ రాజ్కి సీను వైట్ల గారికి ఆ మధ్య వచ్చింది. ఇలాంటివి అంటే ఎందుకు వచ్చినా కూడా లోపలనే ఎందుకు సర్దుకోకుండా? బేసిక్గా మీరు ఇందాక మనం ఫస్ట్ దీని మీటింగ్ ముందు మాట్లాడుకున్నట్టుగా సినిమా మీద ఫోకస్ ఎక్కువ ఉంది, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. ఇట్స్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ. ద హోల్ ఇండస్ట్రీ అండ్ ఫిలిమ్స్ ఆర్ పబ్లిక్ ప్రాపర్టీ, ఆర్ అట్లీస్ట్ పీపుల్ థింక్ సో. అండ్ ఆ ఫ్యాసినేషను, ఆ గ్లామరు, ఆ ఫోకస్, కాన్సన్ట్రేషను, క్యూరియాసిటీ అందరికీ ఉంది కాబట్టి అక్కడ జరుగుతున్న ప్రతి విషయం మ్యాగ్నిఫైంగ్గా కనపడుతుంది. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, విత్ ఇన్ దిస్ ఈజ్ అన్ ఇండస్ట్రీ which manufactures, sells and buys emotions. So it's an industry of emotions. ఆ ఎమోషన్స్ డీల్ చేయడానికి ఫిజికల్ స్కిల్ కంటే కూడా ఎమోషనల్ స్కిల్, ఎమోషనల్ అటాచ్మెంట్, ఎమోషనల్ కనెక్షన్ ఉండాలి. సో ఆటోమేటిక్గా ఒక సెన్సిటివిటీ డెవలప్ అవుతుంది. హూఎవర్ ఈజ్ దర్, ఇట్స్ నాట్ జస్ట్ యాక్టర్స్, హూఎవర్ ఈజ్ ఇన్ ద ఫిల్మ్ ఫీల్డ్, దర్ ఆల్ to be like little more sensitive than the regular people. అప్పుడే ఆ డ్రైవ్ వస్తుంది. సో వాళ్ళ దగ్గర ఎమోషన్స్తో పాటు మిగతా అవి కూడా డెవలప్ అయిపోతాయి వాళ్ళ సంస్కారాన్ని బట్టి. అంటే ఒక్కసారి సక్సెస్ రాగానే ఇది నా వల్లే వచ్చింది, నేనే దీనికి రీజను, నాకే సక్సెస్, నేను చాలా గొప్పవాడిని, నన్ను వీళ్ళందరూ గౌరవించాలి, నా కింద వీళ్ళందరూ పడి ఉండాలి, నాతో పని చేయాలి, నేను చెప్పినట్టే వినాలి, ఈ డెవలప్ అయిపోతాయి. దానికి ఎగ్నెస్ట్గా ఏదైనా ఒక్క స్టెప్ రాంగ్ది పడినా ఆ స్టెప్ తాలూకు ఓనర్ అయిన మనిషి మీద రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఓకే, స్పాట్లో కంట్రోల్ చేసుకోలేరు కాబట్టి టప్పమంటే ఏదో మాట అంటాడు. యువతలోడు కూడా ఈక్వల్గా సెన్సిటివ్గా ఉంటాడు కాబట్టి ఇటు రియాక్ట్ అవుతాడు దానికి. దీన్ని మధ్యలో ఉండే మీడియా ఏదైతే ఉందో వాళ్ళకు ఉపయోగం కాబట్టి వాళ్ళ ఎజెండాలు వేరు, టీఆర్పీలు మేము ముందు పట్టేసుకున్నాం కాబట్టి దీన్ని బూస్ట్ చేయడం ట్రై చేస్తాం. వాళ్ళు ఇన్ఫ్లేట్ చేస్తారు దాన్ని. అది ఇన్ఫ్లేటెడ్గా కనపడుతుంది బయట. పొద్దున వైట్ల సీను ప్రకాష్ రాజ్ కొట్టేసుకున్నారు. కట్ చేస్తే 1 month తర్వాత ప్రకాష్ రాజ్ బర్త్డేలో వాళ్ళిద్దరు హక్ చేసుకున్నారు. అది ఎవడు రాయడు, బికాజ్ దట్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్. అది మీ విషయంలో మీకు ఎప్పుడు జరగలేదు అది ఏంటి అంటే నా వల్లే సినిమా అన్నది మీరు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు? బికాజ్ ఎప్పుడు బాస్ దగ్గర ఉన్నాం కాబట్టి బాస్ దగ్గర ఎప్పుడు చూడలేదు అలా. దోస్ కైండ్ ఆఫ్ సిల్లీ థింగ్స్, స్మాల్ థింగ్స్. ఓకే, శివ లాంటి ఒక పాత్ బ్రేకింగ్ ఫిలింకి డైరెక్టర్ అయినా సరే శివ చేస్తున్నప్పుడు ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు. ఓకే, దాన్ని ఒంటి మీదకి ఎక్కించుకోలేదు, మైండ్లోకి ఎక్కించుకోలేదు. సీను వైట్ల ప్రకాష్ రాజ్ గారి విషయానికి వస్తే మీరు ఓకే వాళ్ళకి అలాంటి పట్టింపు లేవు అన్నారు. మరి వాళ్ళే కదా ప్రెస్కి ఎక్కింది, వాళ్ళే కదా, వాళ్ళకి అలాంటి పట్టింపు లేవు అంటే అందులో రియాక్ట్ అవుతున్నారు. ఎమోషనల్ కూడా అలాంటి ఇంకో స్టెప్ ప్రెస్ని పిలిచి ఇటో స్టేట్మెంట్, అటో స్టేట్మెంట్ ఇచ్చేసుకుని ఫైనల్గా టీవీ ఛానల్స్కి టీఆర్పీలు పెంచారు తప్ప పర్సనల్గా 15 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు కలుసుకుని మాట్లాడుకున్నారు. ఓకే. అండ్ ఇంకోటి కోట గారి విషయం దగ్గర మీరు వాళ్ళ అబ్బాయి అప్పుడు ఆ మధ్య మీకు డిస్ప్యూట్స్ అంటే మీరు మాట్లాడుకోవడం లేదు కదా. కోట గారి అబ్బాయి చనిపోయినప్పుడు మీరు వెళ్ళడం జరిగిందండి? లేదు. నేను ఎవరు చచ్చిపోయినా సరే వాళ్ళు. ఆవుతి ప్రసాద్ నాకు చాలా ఆత్మీయుడు. ఆవుతి ప్రసాద్ చచ్చిపోయినప్పుడు కూడా ఎంఎస్ నారాయణ అంటే నాకు విపరీతమైన ఇష్టం, ఆత్మీయమైన ఇష్టం. ఆయన చచ్చిపోయినప్పుడు కూడా వెళ్ళలేదు. అంటే ఏంటి దాని? ఎందుకంటే నేను ఎవరైనా చచ్చిపోయారని అనుకుంటే ఆ సైట్ని చూడటానికి ఇష్టపడను. వాడు వెగిత జీవిలాగా, నిస్సహాయుడిలాగా ప్రాణం పోయిన పరిస్థితుల్లో నాకు గుర్తుండే నవ్వుతున్నది, హ్యాపీగా నా ఎనర్జెటిక్గా ఉన్నది, తిరుగుతున్నది, నన్ను వచ్చి పట్టుకున్నది, మాట్లాడుతూ అదే గుర్తుంచుకోవాలనుకుంటాను. ఓకే ఓకే. దిస్ వ్యూ ఓకే ఆర్ దిస్ విజన్ నాకొద్దు. వెళ్ళిపోయినాడు, ఎలాగ వెళ్ళిపోయాడు, వాడికి ఏం డిఫరెన్స్ ఉండదు. నేను వెళ్ళకపోయినాను. ఇంక నేను ఎవరి కోసం వెళ్ళాలి? జనం కోసం వెళ్ళాలి. నాకు ఇష్టం లేని పను, నాకు
నేను నమ్మని పన్ను నేను జనం కోసం ఎందుకు చేయాలి, నేను కానిది జనానికి ఎందుకు చెప్పాలి, యా. అందుకని వెళ్ళను. ఫ్యామిలీ పరంగా కూడా అదే చేస్తుంటారా మీరు? అంటే మామూలుగా కుటుంబం అంటే మీ రిలేటివ్స్ కావచ్చు, మీ మీ నాకు రిలేటివ్స్ అంటే మా ఓన్ బ్లడ్ రిలేషన్ తప్ప నాకు బయట వాళ్ళతో పెద్ద కాంటాక్ట్ లేదు ఎప్పటి నుంచో. అని అనేది చావు విషయంలో ఇది అక్కడ కూడా ఇదే పాటిస్తారా? ఎక్కడైనా సరే అదే. అందుకని జనరల్గా ఎవరిదైనా చావు అంటే వెళ్ళను, సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసేస్తాను. తప్పనిసరి మై ఓన్ బ్రదర్ తప్పదని అంటే ఆ బాడీని తప్ప మిగతానే చూస్తుంటాను. ఓకే. దగ్గరికి వెళ్ళను, బాడీ దగ్గరికి వెళ్ళను, అటువైపు లుక్ కూడా. ఈ విషయంలో మీరు ఎటువంటి అపవాదులు ఎప్పుడైనా వచ్చాయా మీ మీద? వస్తాయా? ఇది విపరీతమైన ఇది కదా, ఎంత ఇన్సెన్సిటివ్ చూసారా అని అనుకుంటారు. అనుకోవడం కూడా సహజమే కదా. మనం ఎందుకు మళ్ళీ వెళ్ళి నేను ఇది కాదు, నేను చాలా మంచి ఉన్నాను, చాలా గొప్ప నేను ఇది చూడట్లేదు, నేను చాలా సెన్సిటివ్ అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అనుకునేవాడు మరి వస్తే రాళ్ళు, మనం పని చేసినప్పుడు రాళ్ళు దెబ్బలు వస్తాయని అనుకుంటే పడాలి, సిద్ధం ఉందా. ఓపెన్గా దగ్గరగా ఉన్నవాళ్ళు, చనువు ఉన్నవాళ్ళు తిడతారు, అంత అదే కరెక్ట్ కాదు కదా నవ్వు ఊరుకుంటాను తప్ప నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేయను. ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడైనా మీ సినిమాలో పెట్టారా? పెట్టలేదు. నేను నా సినిమాల్లో చావు దాకా వెళ్ళి తీసుకెళ్ళి చావును చూపించడానికి ఇష్టపడను. నా సినిమాలు మీరు డెఫినెట్గా చూస్తుంటే అబ్జర్వ్ చేస్తుంటే ఇట్స్ ఆల్వేస్ అబౌట్ సెలబ్రేషన్, ఇట్స్ ఆల్వేస్ అబౌట్ హ్యాపీ మూమెంట్స్, ఇట్స్ ఆల్వేస్ అబౌట్ అడ్వెంచర్స్, ఇట్స్ ఆల్వేస్ అబౌట్ వార్, అచీవింగ్ సంథింగ్. చావులు చూపించలేదా మీరు సినిమా? చూపిస్తాను, చావు దాకా తీసుకెళ్తాను అంతే. తప్పనిసరి అయితేనే వస్తుంది. ఓకే. దానికోసం అది కమర్షియల్ వైబుల్ కదా అని దాని మీదకి వెళ్ళదు. ఓకే. ఓకే. నాకు అది నేను చూడటానికి ఇష్టపడను కాబట్టి నా సినిమాల్లో నేను తీయడానికి కూడా ఇష్టపడను. ఓకే. ఓకే. ఇప్పుడు అంతఃపురం లాంటి సినిమాలో చావుని డీల్ చేస్తున్నప్పుడు తప్పదు కాబట్టి అందులో కూడా స్ట్రైట్ డెప్త్ ఏది చూపించలేదు. మీరు అబ్జర్వ్ చేసి అవును, డెప్త్ మూమెంట్ వరకు తీసుకెళ్ళి మిగతాది ఏళ్ళ మీద పోస్ట్ చేస్తాను. అప్పుడు నేను ఇష్టపడిన దాన్ని చావుని ఎంజాయ్ చేసి ఉంటాను. నాకు అలాంటి సినిమాలు చూస్తుంటే కడుపు తిప్పేస్తుంటుంది. కత్తి పెట్టి తిప్పి తలకాయ కొడితే ఎక్కడికో ఎగిరిపోయి అదేంటది హ్యుమానిటేరియన్ కాదు. మహాత్మాలో మీరు బ్లడ్ చూపించారు కదా? చూపించాం. బ్లడ్ రాక తప్పదు, అదే చెప్తున్నాం కదా, తప్పదు అని అనుకుంటే వెళ్తాను తప్ప. ఇంకా దానికి కూడా 30 వేరియేషన్స్ చూసుకుంటాం. ఇంకేమన్నా ఉందా వేరే రకంగా ఏమైనా చెప్పచ్చా? లేదు. ఇప్పుడు జగన్ వేసిన క్యారెక్టర్ ఆ నాటకాల్లో గాంధీ వేషంలో చచ్చిపోతేనే ఈడి మార్పు వస్తుంది అనుకున్నప్పుడే ఆ చావుకి వెళ్ళి, ఎందుకంటే ఆడికి అలాంటి డోస్ పడితే కానీ ఆడు మారాడు. ఆడు ఒక జంతువు, అమ్మాయి అన్నట్టు ఒక జంతువు. ఆడు చాలా కోట్ల మంది మనుషుల్లాగే ఆడు కూడా ఒక జంతువు. వాళ్ళకి దెబ్బ తగలాలంటే అలాంటిది పడాలి. అప్పుడు కూడా అంత ఇంటెన్స్గా ఉంటుంది. దాన్ని గ్లామరస్ చేయాలి, గ్లోరిఫై చేయాలి. మీరు గోవిందరంధ్ర వారి సినిమాలో మీరు ప్రతిదీ స్పాట్ ఇంప్రవైజేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కదా. అలాంటి షాక్ ఒకసారి రామ్ చరణ్కి ఏదో ఇచ్చారంట, ఏదో ప్రిపేర్ అయ్యి డైలాగ్ ప్రిపేర్ అయ్యి పూర్తిగా వస్తుంటే ఇది కాదు ఇది చేయాల్సింది. అవునా? మీరు టెక్స్ట్ చదివా నేను, అందుకని అది ఏంటో తెలుసుకుందామని అడిగాను. ఏంటో నాకు గుర్తులేదు. రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. వస్తే ఇది కాదు ఇది చేయాలి అన్నట్టు అట్లా జరిగాయి. ఫస్ట్ 2 days తన రెగ్యులర్ అలవాటు ప్రకారం ఉంటుంది కదా. ఇప్పుడు జనరల్గా హీరోలు పెద్ద హీరోలు అని అనగానే ముందే సీన్స్ రెడీ అయిపోతే పరచూరు వెంకటేశ్వర రాసేసి ఒకటి చదివి వినిపించేస్తారు అక్కడ. ఓకేనా ఇది ఓకే అనుకుని అది మా ఇంట్లో ప్రిపేర్ అయ్యి వస్తూ ఉంటారు. మన దీనికి నాకు 2-3 రోజులు పడుతుంది. కొత్త హీరోలు కొత్త కైండ్ ఆఫ్ యాక్టర్లు అంటే వాళ్ళని కరెక్ట్గా సింక్లోకి తీసుకురావడానికి. అలాంటి టైంలో ముందే వెళ్ళి చెప్పను ఇది కాదు సీన్ నేను చేస్తున్నానులే అని చెప్పను. ఏదో ఒకటి ఎమోషన్ సేమ్ కదా, ఎక్స్ప్రెషన్ డిఫరెంట్ అయి ఉండొచ్చు. సో కనెక్ట్ అవ్వడం లేదు అనుకుంటాను. అందుకని ఇక్కడికి వచ్చినది అంటే అది కాదు ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఇలా చేద్దాం. అది చాలాసార్లు జరిగింది. ఒక 4-5 రోజుల తర్వాత చరణ్ వదిలేసాడు. ఇప్పుడు ఎవరైనా సీన్ బట్టి ఏదైనా చేస్తారు కదా అక్కడికి వెళ్దానా అంటారు. సో దట్స్ వెరీ క్యాజువల్ థింగ్. ఐ ఆల్వేస్ డూ దట్. నేను చెప్పాను ఫస్ట్ మన డైలాగ్లో సెట్ ఆఫ్ ప్రిపేర్డ్ డైలాగ్ ఉండకూడదు. నువ్వు నేను మాట్లాడుకుంటున్నట్టు ఉండాలి. నేను ఒక స్టైల్లోనే మాట్లాడగలను, నువ్వు ఒక స్టైల్లోనే మాట్లాడగలను. అదే కావాలా.